గాయం తర్వాత రష్మిక మందన్న ఫస్ట్ మెసేజ్ చేశారు, ఇన్ఫాక్ట్ ట్వీట్ చేశారు. ఆమె గాయపడటం నిజంగా చాలా చిరాగ్గా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఆమె నాకేం కాలేదు, ఎవరికి తెలియకుండా మేనేజ్ చేద్దాం అనుకున్నా అంటూ చెప్పుకొచ్చారు రష్మిక మందన్న. కానీ అది కుదరలేదు అంటూ ఉన్నారు. కొన్ని రోజులుగా కనిపించలేదు, అందుకు సారీ అంటూ చెప్పుకొచ్చారు రష్మిక. కొద్ది రోజుల క్రితం నేను గాయపడ్డాను, ఇది నాకు 3వ గాయం. మెషిన్లా కాకుండా మనిషి శరీరంగా చూడడం నేను నేర్చుకోవాలి. అంటే మెషిన్లా కాకుండా మనిషి శరీరంగా మన శరీరాన్ని చూడడం నేను నేర్చుకోవాలంటూ చెప్పుకొచ్చారు రష్మిక. నడుంకి కాలుకి మధ్య ఉంటే 4 టెండన్లలో ఒకటి ఊడిపోయింది. మైసా సినిమాలో డ్యాన్స్ షూట్ చేస్తున్నప్పుడు ఇది జరిగింది అంటూ రష్మిక చెప్పుకొచ్చారు. నేను మళ్ళీ కాలు ఎత్తాలన్నా కదలాలన్నా మళ్ళీ అది అతుక్కోవాలి. ఇది చాలా అగ్రెసివ్ సినిమా, నేను రెస్ట్ తీసుకోవట్లేదు అని దేవుడే ఇలా చేశాడు అంటూ చెప్పుకొచ్చారు రష్మిక. నాకు జరిగిన గాయాలన్నీ విచిత్రంగా జరిగినవి. లవ్ యూ ఆల్, ఎవరు కంగారు పడద్దు, బోర్డ్ అంత ప్రేమ, హగ్స్ అండ్ కిసెస్ అంటూ రష్మిక ట్వీట్ చేస్తారు. ఒకసారి రష్మిక చేసిన ఆ ట్వీట్ని మీరు చూడొచ్చు. ఇఫ్ పాసిబుల్ కెన్ వీ గో ఫ్రమ్ బిగినింగ్. రష్మిక మందన్న చేసిన ట్వీట్ అది మీరు చూడొచ్చు. రష్మిక మందన్న ఏమంటూ ఉన్నారంటే కనుక, హాయ్ గైస్, injuries suck and I was really hoping that no one will get to know, but well, sorry, I have been MIA, but hi, I'm here. It happened a while ago, yeah, and this is my 3rd injury back to back. I should definitely learn to treat my body like a human body and not some machine. But well, the injury is basically, how do I explain it? Make a way for the biology teacher. The way she is, తను ఎలా ఉంటుందో అలాగే టెక్స్ట్ చేస్తుంది కూడా. So there are 4 tendons on each side of your hip that connects your hip to your leg, and one of those tendons on my right hip apparently had detached, and that has to attach again for me to be able to lift my leg up and stuff. And this has happened during my dance shoot for Maisa. My God, that's the most aggressive film I have ever done for sure. But don't worry, it hurts, but it's not unbearable or something. So yeah, that's so yeah, that's that. And I feel like this is God saying you will never take a break if it is left to you. So here, let me do it for you అని చెప్పి, బహుశా తను అనుకున్నట్టు నేను చదవలేకపోయి ఉండొచ్చు కాక, బట్ లెట్ మీ రీడ్ అవుట్ ఫర్ యూ. ఇంకేమంటుందంటే, యు నో ఆల్ ద ఇంజరీస్ ఐ హ్యావ్ హ్యాడ్ ఈజ్ ర్యాండమ్. ఓకే, వెల్ ఐ డోంట్ రీడ్ దాట్. ఫ్రీక్ యాక్సిడెంట్స్, వాట్ ఆర్ ద ఆడ్స్? మై గాడ్, చాలా ఇంట్రెస్టింగ్గా తను ఎలా మాట్లాడుతుందో, తన ట్విట్టర్ పోస్ట్ కూడా అలాగే ఉంది. రష్మిక మందన్న చేసిన ట్వీట్ని మీరు చూడడం జరుగుతోంది. ఒకటే అంటున్నారు, నేను ఇకపై నా శరీరాన్ని మిషన్లా కాకుండా శరీరంలా చూడడం నేర్చుకోవాలి. అండ్ ఇంతవరకు నేను చేస్తున్న మూవీస్లో ఈ కైండ్ ఆఫ్ అగ్రెసివ్ అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అండ్ ఇంకేమంటున్నారంటే, యు నో ఆల్ ద ఇంజరీస్ ఐ హ్యావ్ హ్యాడ్ ఈజ్ ర్యాండమ్, ఫ్రీక్ యాక్సిడెంట్స్, వాట్ ఆర్ ద ఆడ్స్, ఫోర్స్డ్ హాలిడే, బట్ హే, not complaining at all. I have been doing a lot of puzzles. Had no idea I was this good with them. Really trying not to put on weight, cause when I work out and run like a beast. అంటూ కూడా తను ఏం చేస్తున్నారనే ఇమేజెస్ని కూడా పోస్ట్ చేసుకొచ్చారు. మీరు చూడొచ్చు ఆ పోస్టులన్నీ కూడా తను ఏం చేస్తున్నారు, అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఈ టైంలో ఏం చేస్తున్నా అని చెప్పి తను చెప్పుకొచ్చారు అన్నమాట. అండ్ దీనికి రియాక్షన్స్ కూడా స్టార్ట్ అయ్యి, యూ కెన్ సీ దట్ మొత్తం దాదాపుగా ఇప్పటికే 62 రియాక్షన్స్ వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు అనేంద్ర సిద్ధంగా ఉన్నారు. అనేంద్ర, ఎన్ని రోజులు పట్టొచ్చు కోలుకోవడానికి రష్మిక మందన్న? ఎస్ సచిన్, ప్రముఖ హీరోయిన్, పాన్ ఇండియా స్టార్ రష్మిక ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మైసా సినిమాకి సంబంధించి ఒక డాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ భాగంగా తను అక్కడ ఆ మూమెంట్స్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా జారిపడ్డంతో ఆమె నడుముకు బలమైన గాయమైనట్టు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే చిత్ర యూనిట్ ఆమెను హాస్పిటల్ కు తరలించారు. రష్మికకు పరీక్షించిన
వైద్యులు వెంటనే ఆ శరీరంలోని నడుము భాగంలో బలమైన దెబ్బ తగిలిందని చెప్పేసి నిర్ధారించారు. ఎలాంటి కదలికలు లేకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి, దాదాపు 6 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి వైద్యులు సూచించడం జరిగింది. ఈ అనుకోని ప్రమాద కారణంగా రష్మిక ప్రస్తుతం నటిస్తున్నటువంటి పలు సినిమా షూటింగ్లు అండ్ ఇంకా కొన్ని యాడ్స్ కూడా మొత్తం కూడా బ్రేక్ పడి ఇప్పుడు ఆమె కోలుకునే వరకు కూడా డాన్స్ ఫైట్ సీన్లు కూడా అన్ని షెడ్యూల్స్ అన్నిటిని కూడా ఇప్పుడు డైరెక్టర్స్ అందరూ కూడా తాత్కాలికంగా వాయిదా వేశారు. రష్మిక త్వరగా కోలుకోవాలంటూ కూడా ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. రీసెంట్ టైంలో టాలీవుడ్ స్టార్స్ వరుసగా గాయాల బారిన పడుతున్నారు. కొన్ని రోజుల క్రితమే రామ్ చరణ్, తర్వాత బాలకృష్ణ, ఎన్టీఆర్ వీళ్ళంతా కూడా గాయాల పాలయ్యారు. ఇప్పుడు రష్మికకి కూడా అలానే జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తను మ్యారేజ్ చేసుకున్నారు, ఆ విషయం తెలిసిందే. సో ఇప్పుడు దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, అసలు ఏమైంది అనేది ఫ్యాన్స్ అంతా కూడా ఆందోళన చెందుతున్న టైంలో ఇప్పుడు రష్మిక తను సోషల్ మీడియా వేదికగా తను క్లారిటీ ఇచ్చారు. తనకి అసలు గాయాలంటే అసలు బాగుండవు అని చెప్పేసి ఎవరికి తెలియకుండా ఉంటే బాగుంటుంది గాయాలైనట్టు అన్నట్టుగా కూడా ఒక ఫన్నీ వేలో అతను ట్వీట్ పెట్టి మొత్తం కూడా ఏం జరిగిందనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. కొన్ని రోజులుగా నేను కనిపించకపోయాను, సారీ అని చెప్పేసి తను చేసిన ట్వీట్ ఇది కొంతకాలం క్రితమే జరిగింది. వరుసగా ఇది నాకు 3వ గాయం. నిజంగా నా శరీరాన్ని ఒక మంచి శరీరంలో చూసుకోవడం నేర్చుకోవాలి, అసలు ఏమైందనేది చెప్తానంటూ కూడా క్లియర్ గా చెప్పారు. హిప్ కు 2 వైపులా 4 టెండన్లు ఉంటాయి. సో అందులో ఒకటి నాకు లెఫ్ట్ ఆర్ రైట్, అది ఒకటి కొంచెం నాకు ఇబ్బంది కలిగింది, కొంచెం అది జాయింట్ అనేది పక్కకు తప్పుకున్నది అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. సో కాళ్లతో కలిపి హిప్ కి కలిపినటువంటి ఆ టెండన్ కుడివైపు ఉన్నటువంటి ఒక టెండన్ విడిపోయింది. అది మళ్ళీ సరిగ్గా అతుక్కోవాలి, అప్పుడే నేను నా కాలు సరిగ్గా పైకి మూవ్ చేయగలను, మామూలుగా కదలగలను. ఈ గాయం మైసా సినిమా షూటింగ్ కు సంబంధించి డాన్స్ షూట్ చేస్తున్నప్పుడు జరిగింది అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. తను చేసినటువంటి సినిమాలన్నిటితో కంపేర్ చేస్తే ఇదే ఒక అగ్రెసివ్ మూవీ అని కూడా చెప్పడం జరిగింది. సో కానీ ఎవరు టెన్షన్ పడొద్దు, నొప్పి ఉంది కానీ భరించలేనంత కాదు. నిజం చెప్పాలంటే నీకు నువ్వుగా ఎప్పుడు నువ్వు రెస్ట్ తీసుకోవు, నేనే బ్రేక్ ఇస్తున్నానంటూ దేవుడు నాకు బ్రేక్ ఇచ్చాడు అని చెప్పేసి కూడా తను పెట్టిన ట్వీట్ లో చెప్పడం జరిగింది. అండ్ ఇంకా ఇప్పటి వరకు నాకైన గాయాలన్నీ కూడా పూర్తిగా అనుకోకుండా జరిగినవే, ఆ ఫ్రీక్ యాక్సిడెంట్స్ అన్ని యాదృచ్ఛికంగా జరిగినాయి అంటూ కూడా తను ట్వీట్ లో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇది ఫోర్స్డ్ హాలిడే, కానీ కంప్లైంట్స్ ఏమీ లేవు. ఈ మధ్య చాలా పజిల్స్ చేస్తున్నాను, వాటిలో నేను ఇంత బాగా ఉంటానని కూడా నాకు తెలియదు. అండ్ ఇంకా ఇప్పుడే అంటే తనకున్న భయం ఏంటంటే ఇప్పుడు 6 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలి, కానీ నేను మామూలుగా ఎక్కువగా వర్కౌట్స్ అవి బాగా చేస్తుంటాను, ఎక్కువగా రన్నింగ్ కానీ వర్కౌట్స్ కానీ ఇవన్నీ బాగా చేస్తుంటాను, ఇవే నన్ను బాగా ఫిట్ గా ఉంచుతాయి. కానీ ఇప్పుడు కొంతకాలం నేను అవేవి కూడా చేయలేను. అండ్ ఇంకా ఇప్పుడు ఖాళీగా కూర్చున్నాను కాబట్టి తినాలనిపిస్తుంది, ఎక్కువగా డిజర్ట్స్ అవన్నీ కూడా మాన్స్టర్ లాగా అది తింటాను ఇప్పుడు నేను. బట్ దానివల్ల నేను వెయిట్ గెయిన్ అవుతాను అనేది ఒకటి భయంగా ఉంది అనేసి తను క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఇంకేదైనా అప్డేట్స్ ఉంటే నేను పెడుతూ ఉంటాను మీ అందరికీ, ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది అనేది నేను అన్ని కూడా మీకు నా సోషల్ మీడియా వేదికగానే పెడతాను అన్నట్టుగా కూడా రష్మిక తన ట్వీట్ లో చెప్పడం జరిగింది. సో అభిమానులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా రష్మిక అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. దాదాపు వైద్యులు సూచించినట్టు దాదాపు 6 వారాల పాటు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి యాక్టివ్ గా రష్మిక మళ్ళీ షూటింగ్ లో పాల్గొనే ఛాన్స్ ఉంది. సచిన్. రైట్ అనింద్ర, ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. రష్మిక మందన్న తను ఈ టైంలో ఏం చేస్తున్నారు? సో మీరు చూడొచ్చు, పజిల్స్ ఆడుతున్నామని చెప్పుకొచ్చారు ఆమె. ఆ ఇమేజెస్ని కూడా పోస్ట్ చేశారు, దాంతోపాటు లైక్ కుకీస్ తింటున్నట్టు అండ్ దాంతోపాటు వాచ్ డూయింగ్ లైక్ మూవీ వాచ్ చేస్తున్నట్టు తను ఏం చేస్తున్నారనేది కూడా తను చెప్పుకొచ్చారు అనమాట. అండ్ ఆ ట్వీట్ మీరు చూస్తే కనుక లాస్ట్లో మనం మాట్లాడుకుంటూ రియలీ ట్రైంగ్ నాట్ టు పుట్ ఆన్ వెయిట్, నేను వెయిట్ పెరగకూడదని కోరుకుంటున్నాను, బికాస్ I work out and run like a beast which keeps me in a decent shape, and now I won't be able to work out or run for a while. నేను కొన్ని రోజుల పాటు వర్కౌట్ చేయలేను, పరిగెట్టలేను, కాబట్టి నా డీసెంట్ నేను నా శరీర ఆకృతి ఎలా జాగ్రత్తగా చూసుకుంటాను అలాగే ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను పరిగెట్టలేను కాబట్టి బహుశా వెయిట్ పెరగచ్చు, అలా పెరగకూడదని కోరుకుంటున్నాను. అండ్ ఇఫ్ ఐ కాంట్ వర్కౌట్ దెన్ ఓకే, ఒకసారి మీరు చూడొచ్చు, అదిగోండి ఇంట్లో కుకీస్ తింటున్నట్టు లేకపోతే
లైక్ వాట్ షీ ఈస్ డూయింగ్ అట్ హోమ్ అని చెప్పి మాట్లాడుకున్నప్పుడు పజిల్స్ ఆడుతున్నా అని చెప్పి చెప్పుకొచ్చారా ఆమె, అదిగో ఆ పజిల్స్ ఆడుతున్నారన్నమాట. సో ఇలాగ అంటున్నాను, ఇఫ్ ఐ కాంట్ వర్క్అవుట్ దెమ్ అండ్ ఐ ఈట్ అండ్ ఐ బికమ్ ఏ డెసర్ట్ మానిస్టర్ అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత షీఈస్ డూయింగ్ సంథింగ్, ఇంట్లో ఎలా తను గడుపుతూ ఉన్నారు, బికాస్ రెస్ట్ తీసుకుంటూ ఉండాలి అండ్ బోర్ కొట్టకూడదు. ఇంతవరకు ఆడుతూ పాడుతూ ఏదో ఒక షూటింగ్లో ఉంటూ ఎంగేజ్డ్ అయిపోతూ ఉంటారు కదా, అండ్ ఇప్పుడు ఒక్కసారిగా ఇంట్లో ఖాళీ కూర్చోడం అంటే కనుక లిటిల్ బిట్ టఫ్. సో దాని నుంచి ఎలా కోపప్ అవుతున్నారు అనేది కూడా తను చెప్పుకోవచ్చు అనమాట. సో రష్మిక మందన్న ఎంత హుషారుగా ఉంటారో తెలుసు, అటువంటి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి ఇంట్లో కూర్చోాలంటే కష్టం కదా. అండ్ ఈ నేపథ్యంలో తను ఏం చేసుకొస్తున్నారో చెప్పుకోవచ్చు అనమాట. మొత్తంగా మీరేమనుకుంటున్నారు అండ్ మీ అభిప్రాయం ఏంటి? అట్ ద సేమ్ టైం రష్మిక మందన్న త్వరగా కోలుకోవాలని చెప్పి చాలామంది ఆకాంక్షిస్తూ ఉన్నారు. సో మీరేమనుకుంటున్నారు, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.